పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. కత్తులు లేచాయి. ప్రత్యర్థుల పేట్రేగిపోయారు. 2 ఏళ్ల క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో వెంటాడి నరికి చంపారు. వరుసగా 3 అన్నదమ్ములపై దాడులకు తెగబడ్డారు. 2 అన్నదమ్ములు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురికాగా ఒకరు మాత్రం తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారు. ఈ దాడుల్లో 2 మహిళలు, 5 ఏళ్ల బాలుడు గాయపడ్డారు. ఎమిగనూరు మండలం కందనాతిలో సోమవారం అన్నదమ్ములు బోయ పరమేశ్, బోయ వెంకటేష్ ప్రత్యర్థుల దాడిలో హత్యకు గురికాగా బోయ గోవిందు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ బయటపడ్డాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడు ఎలాంటి చేదు నిజం వినాల్సి వస్తుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. పలువురు ఊరొదిలి పారిపోయారు. స్థానికులు బాధితుల కథనం మేరకు ఎమిగనూరు మండలం కందనాతి గ్రామంలో పడగ విప్పిన పాత కక్షలకు 2 అన్నదమ్ములు దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసు పికెట్ ఉన్న ఈ హత్యాకాండ సాగడం కొసమెరుపు. పక్కా ప్రణాళికతో దాడులకు పాల్పడి ప్రత్యర్థులను మట్టు పెట్టారు. మధ్యాహ్నం 11 గంటల తర్వాత ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. గ్రామం అంతా పనుల్లో బిజీగా ఉండగా మరికొందరు ఎమిగనూరులో జరిగే నీలకంఠేశ్వర స్వామి జాతరకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఊహించని ఘోర ఘటన జరిగిపోయింది. 2 ఏళ్ల క్రితం అనుకోని ఘటనలో జరిగిన జంట హత్యలకు ప్రతీకారంగా ప్రత్యర్థులు ఒకరి తర్వాత ఒకరిని 2 మట్టు పెట్టారు. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు 12 గంటల సమయంలో బోయ గోవిందు భార్య వీరేశమ్మ, 5 ఏళ్ల కుమారుడు లోకేంద్రతో కలిసి ట్రాక్టర్పై పొలం నుంచి ఇంటికి వస్తున్నారు. సచివాలయం సమీపానికి రాగా అప్పటికే మాటు వేసిన ప్రత్యర్థులు బిక్కి దుబ్బ నరసింహులు, బిక్కి లక్ష్మయ్య, బిక్కి వెంకటేష్ మరికొందరు తమ ట్రాక్టర్కు మరొక ట్రాక్టర్ను అడ్డుపెట్టి గడ్డపరతో గోవిందుపై దాడి చేసి కడుపులో పొడిచారు. అదే సమయంలో మరొకరు మారణాయుధంతో గోవిందుపై దాడికి దిగగా అడ్డుకోపోయిన తనకు తన చంకలో ఉన్న 5 ఏళ్ల కుమారుడికి గాయాలయ్యాయని ఆమె విలపించారు. ఈ దాడిలో గోవిందు రక్తపు మడుగులో ట్రాక్టర్ స్టీరింగ్ పైనే వాలిపోయాడు. చనిపోయాడనుకున్నారేమో ప్రత్యర్థులు. అక్కడి నుంచి అత్యంత సమీపంలో ఉన్న బోయ పరమేష్ ఇంటికి మారణాయుధాలతో వెళ్లారని గ్రామస్తులు అంటున్నారు. ఇంట్లో ఉన్న పరమేష్ను విచక్షణ కోల్పోయి అత్యంత దారుణంగా నరికేశారు. రక్తపు మడుగులో చిక్కుకున్న పరమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంతటితో ఆగకుండా గ్రామానికి సమీపంలో తన ఆముదం పొలంలో పంటకు నీళ్లు పెడుతున్న బోయ వెంకటేష్ దగ్గరకు చేరుకుని మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. పక్కా ప్రణాళికతో హత్యాకాండ కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. హత్యల అనంతరం దాడికి పాల్పడిన నిందితులు గ్రామం వదిలి పారిపోయారు.